వరంగల్ సుబేదారి పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. కేవలం ప్రశ్నించేటువంటి గొంతులను నొక్కాలనేటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు శాసనసభ్యులను కూడా చూడకుండా కౌశిక్ రెడ్డి గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి, ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కాబట్టి ప్రతిపక్షాలను నిర్బంధించి ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడపడం ద్వారా ఒక భయాన్ని సృష్టించడం ద్వారా మొత్తం తమ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేవలం కుట్రపూరితంగా ఈ యొక్క కేసును పెట్టడం జరిగింది, అంతే తప్ప దాంట్లో ఏం లేదు. ఆ గ్రామానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో కౌశిక్ రెడ్డి గారు ఆ వ్యాపారితో మాట్లాడింది తప్ప ఆయన తన స్వలాభం కోసం ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ పోలీసులా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఎవరు చేశారో తెలియదని వాళ్ళ ప్రోత్సాహంతో ఒక కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినంత మాత్రాన ఆయన ఏం క్రిమినల్ కాదు. ఆయన క్రిమినల్ కాకపోతే ఇక్కడ పోలీసులు వచ్చి ఆయన క్రిమినల్ అని చెప్పి కనీసం పార్టీ కార్యకర్తలను నాయకులను ఆయనతో కల్పించకుండా ఈరోజు నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది వారు చట్టాలు కాపాడాల్సినటువంటి పోలీసులే ఈరోజు చట్టాలను తుంగలో దొక్కుతున్నారు. అసలు మీరు ఏ రకంగా వాళ్ళని ఇప్పుడు క్రిమినల్ అని చెప్తారో నాకైతే అర్థం కాదు. స్వయంగా సిఐ గారు ఇక్కడికి వచ్చి ఆయన క్రిమినల్ అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎట్లా క్రిమినల్ అని మీరు జస్టిఫై చేస్తారు? జడ్జి చెప్పాలి, మీరు కాదు క్రిమినల్ అని చెప్పాల్సింది. మీ చేతిలో ఎఫ్ఐఆర్లు ఉంటాయి కాబట్టి, మీ చేతిలో హక్కులు ఉంటాయి కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు ఎఫ్ఐఆర్లు రాస్తారు. ఆయనతో మాత్రం ఆయన క్రిమినల్ అవుతారా? కాబట్టి ఈ రకమైనటువంటి ఒక నియంత్రిత వైఖరిని పోలీసులు విడనాడాలి. దానికి వత్తాసు పలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు విడనాడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ శ్రీధర్ని అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, చెప్పండి. అక్కడ బీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు విజువల్స్లో, వినయ్ భాస్కర్ కూడా అక్కడే ఉన్నారు. ఏం జరుగుతోంది అక్కడ? సో ప్రస్తుతం ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నారా లేదా? కౌశిక్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు అనుమతి ఉందా? ఏంటి అక్కడ పరిస్థితి? హరి, మొత్తానికైతే వరంగల్ లో మాత్రం కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే తెల్లవారుజామున శంషాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడంతా కూడా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తున్నారు. చేసిన తర్వాత మరికొద్ది సేపట్లో ఎంజిఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వరంగల్ జిల్లా జడ్జి ముంగట ప్రవేశపెట్టున్నారు. ఈ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇందులో ఒక బిఎన్ఎస్ 308 2/4 అది ఏదవుతుందో ఆ 2 సెక్షన్స్ మాత్రం బెయిలబుల్ కాదని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వినయ్ భాస్కర్ తో పాటు ఇతర అడ్వకేట్లను కూడా తీసుకొచ్చి కలిశారు. ఈ అడ్వకేట్ తోటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా 1-2 సెక్షన్స్ బెయిలబుల్ అయినప్పటికీ ఇంకొక సెక్షన్ బెయిలబుల్ లేకుండా అట్రాక్షన్ అది ఏది వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడ్డ ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో అది నాన్ బెయిలబుల్ అని చెప్పారు. ఈ నేపథ్యంలో అతన్ని రిమాండ్ తరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో అంటే ఒక నాటకీయ పరిణామం జరుగుతుంది. తెల్లవారుజామున తీసుకొచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్ లో చూసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్పటికే ఒక ప్లాన్ ప్రకారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త ముఖ్య నాయకులు మాత్రమే లోపల తరలించబడుతున్నారు. అయితే ఒకవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇది కేవలం రాజకీయంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇటువంటి అరెస్టులు ఇప్పుడు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు ఇదే జరుగుతుంది. ఇది ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు ఇది ఒక ప్రైవేటు సంబంధించిన ఒక గ్రైనైట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదులో వాళ్ళు బెదిరించినట్టు ఆధారాలు చూపిస్తే మాకేం సంబంధం అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఏమైనప్పుడు కూడా పోలీసుకు ఒక సవాల్గా మిగిలిందని చెప్పొచ్చు. కౌశిక్ రెడ్డిని మరికొద్ది సేపట్లో 10:30, 11 ప్రాంతంలో ఎంజిఎం తీసుకుపోయే అవకాశం ఉంది. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అతన్ని ఇక్కడ వరంగల్ సెంట్రల్ జైలు లేదు కాబట్టి ఖమ్మం జైలుకు తరలించే అవకాశం కనిపిస్తున్నది. హరి, రైట్ శ్రీధర్. అయితే ఎయిర్పోర్ట్లో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసుల దగ్గర సో ఏంటుందంటే నోటీస్ ఉందా, లేకపోతే మామూలుగా విచారణ చేయడానికి ఫస్ట్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అదుపులోకి తీసుకుంటారు కదా? సో ఎలాంటి సమాచారంతో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళడం జరిగింది? అక్కడ అదుపులోకి తీసుకోవడానికి కారణం ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? అది అంటే వాస్తవానికి ఏంటంటే ఇది ఏదైతే స్క్వాష్ పిటిషన్ వేసుకుంది, ఇది ఫిర్యాదు తర్వాత అతను ఏం చేసింది, ఇది కేవలం రాజకీయ కుట్ర మాత్రమే అని చెప్పేసి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో హైకోర్టు బెంచ్ చాలా క్లియర్ గా చెప్పేసింది, మీరు పోలీస్ వర్షన్ మేము చూశాక పోలీస్ నుంచి మాకు స్పష్టమైన రికార్డు వచ్చిన తర్వాత మాత్రమే మేము కొట్టివేస్తాం తప్ప దాంట్లో అవకాశం లేదంటూ స్క్వాష్ పిటిషన్. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది మళ్ళీ కోర్టు రూపకంగా పోతుందని చెప్పేసి. అయితే వీళ్ళకు ఉన్న సమాచారం కూడా ఇక్కడ నుంచి శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే అవకాశం ఉందనేది పోలీసు వాళ్ళకి సమాచారం వచ్చింది. దుబాయ్ వెళ్తే ఇతను బెయిల్ కు ప్రయత్నం చేసుకోవచ్చు అనే దాంట్లోనే ఈ లోపే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు రాత్రే అక్కడికి వెళ్లి అతన్ని అదుపులో తీసుకున్నారు. హరి, ఓకే శ్రీధర్.